అందరికీ శనార్థులా నేటి వార్తలకైతే స్వాగతం చెప్పుకొని స్టార్ట్ చేసే ముంగట ఒక ముచ్చట చెప్పుకోవాలల్లా. ఇగో భాగ్యనగరంలో ఉన్న పల్లెటూరులో ఉన్న జనాలైతే ఎటు ఒకరులా వర్షాలు అయితే దంచు కొడుతున్నాయి. ఎవరింట్లో వాళ్ళే ఉండి మంచిగానైతే ఇంతంత కాలువ గంజో తాగి సప్పుడేకున్నరి. బయటకు వస్తే చెట్లు ఇరిగిపడరు, స్తంభాలు ఇరిగిపడరు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా ఇగో ఇవాళ ఒక్కరోజు రేపు ఒక్కరోజే ఉంటాయట వానలు. వాతావరణ శాఖనైతే చెప్తున్నది. కానీ ఇగోనులా మరి ముచ్చట్లేంటి ఒక్కసారి చూద్దామా. అబ్బాబ్బాబ్బాబ్బా ఏం వానుల్లా, ఏం వానా నాయన. బయటికి కాలు తీసి కాలు పెట్టే సందే లేదుల్లా, గంతగానం నీళ్ళు వస్తాయి. ఇటు హైదరాబాద్ లో కంటే అటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పల్లెటూరుల పరిస్థితులు కూడా గంతేనుల్లా. ఎందుకంటే వామ్మో ఈ వాన కొట్టంగానైతే పొట్టు పొట్టు కొడుతుంది, ఇక పడకపోతే అసలుకే పడది. చూసిరా ఎంత గనం పడుతున్నదో. దీంతో అయితే 4వ దినము అని చెప్పాలి వర్షాలు పడుడు. ఇక చూసిరా చిన్న చిన్న ముసురు కాస్త మంచిగా డల్లే పడుతుంది. ఇక ఊర్లలోనైతే జనాలు అయితే బయటికి పోదామంటే అస్సలకే వీలు పడతలేదట. ఇక్కడ కూడా ఆఫీసులకు పోతారు కదా జనాలు, వాళ్ళు వాన తగ్గినాక ఆఫీసులో పోదామని అనుకుంటే ఇంట్లోనే ఉంటున్నారట. గంతగనం పడుతున్నదిలా. ఇక భాగ్యనగరం ముచ్చటకత్తే ఇక చిగురుటాకు తడిసి ముద్ద అవుతుందని చెప్పాలి. ఎందుకంటే గంతగనం పడుతున్నది. ఇక ముందుగానే భాగ్యనగరంకి అయితే వర్షాలు పడితే వాన కష్టాలు అయితే తప్పేలా. ఇక లోతట్టు ప్రాంతాల గురించి చెప్పుకుంటే ఎక్కడ చూసినా నీళ్లు అయితే మస్తుగానం నిండి ఇళ్ళకే పోతున్నాయట. గట్లున్నది మరి వాన కథ. మరి సర్కారు వాళ్ళు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మరి లోతట్టు ప్రాంతాలను జనాలను ఇంకెక్కడికైనా తరలిస్తారా లేకపోతే గట్నే ఉంచుతారా మనమైతే చూసుకుంటుండాలి. కానీ ఇగో ఇవాళ రేపు 2 రోజులైతే వర్షాలు గట్నే పడతాయట. జనాలు ఇంట్లోనే ఉండి మంచిగా వేడి వేడి బజ్జీలు వేసుకొని తినరు మరి ఈ వానకు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సార్ అయితే మనందరికీ తెలిసినే కదా. ఇక నిన్ననైతే అరే రేవంత్ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు బాగా మాట్లాడినావనుకో నీ బండారం మొత్తం నా దగ్గర ఉన్నది, ఆ బండారాన్ని బయట పెడతా, నువ్వు ఎవరెవరితో తిరిగినావు ఎక్కడెక్కడ వండుకున్నావు అనే ముచ్చట్లనైతే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడేసరికి అదైతే తెలంగాణలో సెన్సేషనల్ విషయంగా మారిందిలా. ఎందుకంటే ఒక సీఎం తరహా రేవంత్ రెడ్డి సార్ను పట్టుకొని ఒక ఎమ్మెల్యే హుజురాబాద్ కి సంబంధించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గట్లెట్లా మాట్లాడతారని చెప్పేసి చాలా ఫైర్ అవుతున్నాడు ఒక యువకుడు. ఏంటంటే ఇగోరా నువ్వైతే ఎమ్మెల్యేకు తక్కువ డ్రైవర్ కు ఎక్కువ. నువ్వు అప్పుడు ఏదో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ డ్రామా చేసినావు కాబట్టి నీ భార్యను నీ కూతురును నువ్వు ఆడ నిలబడి ఆడ కూర్చొని అయ్యా మీ కాలు మొక్తాం మీ బాంచను, మీరు ఓట్టేసి మమ్మల్ని గెలిపియకపోతే మూకుముడిగా మీ ముగ్గురం అయితే చచ్చిపోతాం అని చెప్పినందుకు మా హుజురాబాద్ నియోజకవర్గ జనాలందరూ నీకు ఓట్లేసిరు. కానీ నిన్నెవడ్రాబాయి నమ్మేది? మునిపే నువ్వు కాంగ్రెస్ లో ఉంటివి, ఇప్పుడేమో బీఆర్ఎస్ కి వస్తవి. ఇక వచ్చినాక సప్పుడే కూకున్నావా? నువ్వు మంచి పేరు తెచ్చుకున్నందుకు ఎదుటి పార్టీలో ఎంత పెద్ద నాయకునైనా అనరాని మాటలు అంటున్నావు, వాళ్ళ బండారాలు బయట పెడతా అట్లా ఇట్లా అని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నావు. ఎన్ని రోజులు రాబాయ్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసేది? ఏమన్నంటే కేటీఆర్ సార్ దగ్గర మంచి పేరు తెచ్చుకునేందుకు, ఆయన మంచిగా నిన్ను బొగిడేందుకు అన్ని చేస్తావు. మళ్ళీ ఏమన్నా ఉంటే ఆయన దగ్గర లోపలికి పోయి ఆయన బూట్లు నాకుతావు, ఆయనకు అవి ఇవి అన్ని సప్లై చేస్తావు. నువ్వు ఒక బ్లాక్ మెయిలర్ కానివి, నువ్వు ఒక 420 కానివి. సీఎం రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడే హక్కు నీకెక్కడ ద్రబాయ్ అని అయితే ఈ యువకుడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఒకసారి ఇనురిగిన ముచ్చట. ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్దేశించి మాట్లాడిన మాటలు మనం కూడా చూసినాం. అరే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలల్లా సిగ్గు లేకుండా ఈ గుండె బరువెక్కింది, ఈ గుండె అలసిపోయింది, ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ చేసి ఆఖరికి నీ భార్య పిల్లలతో కూడా యాక్టింగ్ చేపించి గెలిచింది. నువ్వు ఏ రోజన్నా ప్రజల తరఫున మాట్లాడినావారా? సిగ్గు లేకుండా నువ్వు గెలిచిన రోజు నుంచి ఆ కేటీఆర్ ని కేసీఆర్ ని జోకనీకే గౌరవ ముఖ్యమంత్రి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేపిస్తారు అని చెప్పి మాట్లాడుతున్నావు. నీకు సిగ్గుందారా? ఈరోజు ముఖ్యమంత్రి మన కేటీఆర్ అనుకున్నావా ట్యాప్ చేయడానికి? సిగ్గు లేకుండా ఎంతమంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిరో రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. పచ్చకామర్లోకి లోకమంతా పచ్చ కనిపించినట్టు మీ నాయకుడు అట్లా చేస్తే అందరు అట్లా చేస్తారనుకున్నావారా కౌశిక్ రెడ్డి? ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకి 18 గంటలు పనిచేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని 2047 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని చెప్పేసి కష్టపడుతుంటే హర్షించాల్సింది పోయి కనీసం నీకు చేత కాకపోతే నోరు మూసుకొని వండుకో. నీ ఇతర నాయకులు ఏ విధంగా అయితే ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటారో నువ్వు కూడా ఆ విధంగా రెస్ట్ తీసుకో. కానీ ముఖ్యమంత్రి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెప్పు తగ్గుతుందిరా కౌశిక్ రెడ్డి. మరి ఆనాడు
కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతుంటే ఆ రోజు పోలీసు ఉన్నతాధికారి అకున్ సబర్వాల్ డ్రగ్స్ ని పట్టుకుంటుంటే మరి ఆయన ఎందుకు మీరు ట్రాన్స్ఫర్ చేసిండ్రు? అంటే ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ని ఎంకరేజ్ చేసింది మీరు కాదా? మరి అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈగిల్ అనే ఒక టీం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కష్టపడుతుంటే సిగ్గు లేకుండా నోటుకొచ్చి మాట్లాడతావేం రా కుక్క? దుబాయ్లా బొంబాయిలా హీరోయిన్ల చుట్టూ తిరిగే బ్యాచ్ మీరు. ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాలను తెలుసుకుని ప్రజల కోసం పనిచేసే నాయకుడు రేవంత్ అన్న. రేవంత్ అన్నకు నీకు నక్కకు నాగలోకకున్నంత తేడా ఉంది. కౌశిక్ రెడ్డి నీకు కూడా చక్కగా చెప్తున్నా, మంచిగా రాజకీయాలు చేసేటుంటే చెయ్యి, పోయి నీ నియోజకవర్గ ప్రజల కోసం పనిచేసుకో. అంతేగాని హైదరాబాద్ లో ఉండుకుంటా నోటుకొచ్చినట్టు మాట్లాడతా ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు అంటే చెప్పు తెగుతుంది. హైదరాబాద్ లో ఉరికించి కొడతాము. పాడి కౌశిక్ రెడ్డి నీ పాడే కడతామని చెప్పి చెప్తున్నారా? ఇక గీ ముచ్చట నేను చెప్పద్దులా, నేను ఎంత చెప్పొద్దు అనుకున్నా చెప్పిస్తున్నారు లంచాలు తీసుకునేటోళ్ళు. ఇక లంచం తీసుకున్నాడు నేరం 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 అని ఎంత చెప్పినా కూడా వీళ్ళ చేతులు గులగుల పెడతాయి కావచ్చు. మరి ఈ దురదకు మీదికెళ్ళేమో సమాధానం చెప్పాలి, కిందికెళ్ళేమో షైనుకి పైసలు తీసుకోవాలి. గట్లున్నదట గిల్ల కథ. ఛీ, ఏం బతుకులరా బాయ్ మీ. పేరుకేమో పెద్ద పెద్ద ఆఫీసర్లు, చేసేటి ఏమో లంగ పనులు లభంగం పనులు. ఏమన్నా మంచి పనులు జనాలకు చేస్తున్నారా అంటే ఏమి లేదు. జనాల చేతి కొయ్యాలే, జనాల జేబులు కొయ్యాలే, జనాల పైసలను తీసుకొని మీరు పెద్దగా కావాలి. ఇదేనారా ప్రజాస్వామ్యం మంచి? అందుకేనా మరి మీరు సర్కారు కొలువులు చేసేది? మీకు సర్కారు వాళ్ళు పైసలు ఇస్తుంటే ఆ పైసలు సరిపోతలేవా? ఇంకా పంది కొక్కులు అలిగే జనాల మీద పడుకుంటా వాళ్ళను నిండా ముంచుకుంటా, ఇగో ఇది కట్టాలంటే నాకు 50,000 ఇవ్వాలి, ఇది తీసుకురావాలంటే నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి, ఈ ఫైల్స్ మీద సంతకం చేయాలంటే నాకు 3 లక్షలు ఇవ్వాలి. ఇదేనారా వారి మీరు చేసేది? లంచగొండ్లా మీరు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని జరిగినా కూడా సిబిఐ వాళ్ళు వీళ్ళొచ్చి ఎంత ఎంక్వైరీ చేసుకొని పోయినా, ఎన్ని తనిఖీలు చేసినా, ఎంత నజరేసినా మీరు మాత్రం మారరారా లంగగాడులు? ఇక మీ భర్తం పట్టేందుకే ఇక నేనైతే వచ్చిన కానీ చూసుకోర్రి. అసలు ముచ్చట చెప్తున్నాను. ఇక రాజేందర్ నగర్ ఆఫీస్ లా లంచం తీసుకునుకుంటానైతే ఏసీబీ అధికారులకైతే వరుసగా చిక్కిరట 5గురు ప్రభుత్వ ఉద్యోగులు. ఇక ఏసీబీ అధికారులకైతే వరుసగా పట్టుబడుతున్నారట. ఏ మాత్రం భయం లేకుండా బాధ లేకుండా అదే ఆఫీస్ లా లంచాలైతే దండుకొని జేబులో పెట్టుకుంటున్నారట ప్రభుత్వ ఉద్యోగులు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఓ హోటల్ అధికారికి అయితే రైడింగ్స్ అయితే చేసిరట. ఆ హోటల్ మీద చర్యలు తీసుకోకుండా ఉండేందుకైతే 5 లక్షల రూపాయలు అయితే డిమాండ్ చేసిరట. వీళ్ళకైతే ఏ మాత్రం భయం బాధ లేకుండా అయితే ఆ ఆఫీసులనే లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులైతే ఒక హోటల్ మీద అధికారులైతే రైడింగ్స్ అయితే చేసిరట. ఆ హోటల్ పైన చర్యలు తీసుకోకుండా 5 లక్షల రూపాయలు అయితే డిమాండ్ చేసిరట రాజేంద్ర నగర్ మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ కె రవికుమార్ అట. ఇక 5 లక్షల రూపాయలతోటి అయితే నాకు తప్పకుండా రావాలని అనేసరికి ఇక వాళ్ళు ఏం చేసిర్రు, 2 లక్షల రూపాయలు అయితే తీసుకొని వచ్చిరట. ఆ 2 లక్షల రూపాయలు తీసుకుంటాడనైతే నేరుగా సిబిఐ అధికారులకైతే రెడ్ హ్యాండెడ్ గా దొరికిందట రవికుమారు. ఇక అట్లనే గతంలో కొలతల పుస్తకంలో చేసినటువంటి పనిని నమోదు చేయకుండా ఆపేదానికైతే ఒక వ్యక్తి దగ్గరనైతే 50,000 రూపాయల లంచం తీసుకుంటా ఏసీబీ అధికారులకైతే పట్టుబడినట రాజేంద్ర నగర్ కు చెందినటువంటి మున్సిపాలిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇంజనీరింగ్ వెంకోబా. ఒక కాంట్రాక్టర్ కి అయితే సంబంధించిన బిల్లులను అయితే మంజూరు చేయడానికైతే 15,000 రూపాయల లంచం అయితే అడిగిండట. అది తీసుకుంటా కూడా ఏసీబీ అధికారులకైతే చిక్కిందట రాజేందర్ నగర్ మున్సిపాలిటీకి చెందినటువంటి అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎల్ బల్వంత్ రెడ్డి. ఇక గిట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది లంచాలు తీసుకుంటారు. ఇక లంచాలు తీసుకుంటూ ఆపుతున్నారంటే అస్సలకే ఆపుతలేరట. ఇక ఎప్పుడు ఆగుతుందో, ఎట్లా ఆగుతుందో, ఎన్నిసార్లు రైడింగ్లు దాడులు చేస్తే ఈ లంచాలు తీసుకుంటూ ఆగుతుందో మనమైతే చూడాలనులా. వెడ్మ బొజ్జు సారు. ఈ వెడ్మ బొజ్జు సార్ అయితే ఎక్కడ చెందిన వ్యక్తి అంటే గోండు బిడ్డల జాతికి చెందిన వ్యక్తి, మంచి ఎమ్మెల్యేగా పేరు పొందిన వ్యక్తి. ఇక ఈ ఎమ్మెల్యే సార్ అయితే ఒక విషయంలో అయితే ఏమంటున్నాడు, ఆ విషయంలో మాత్రం మీరు పోయినరనుకో నా ఎమ్మెల్యే పదవికి నేనైతే రాజీనామా చేసి జనంతోటే ఉంటా, జనం కోసం పోరాడతా అంటున్నాడు. మరి గా జీవో ఏంటిదంటే ఒక్కసారి చెప్తున్నా వినుర్రి. జీవో 49 గనక మళ్ళొక మల్క తెర మీదకి తెస్తే
నేనైతే నా ఎమ్మెల్యే పదవికి అయితే రాజీనామా చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు సార్ అయితే సంచలనమైన వ్యాఖ్యలు చేసిరు. ప్రభుత్వము ఇటీవల రద్దు చేసినటువంటి జీవో 49 ను మళ్ళా తీసుకొని వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని హెచ్చరిస్తున్న ఖానాపురము కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే సారు. ఇక అడవుల నుంచి కలపలు ఎట్లా మాయమవుతున్నాయి, మీకు తెలియకుండానే మాయమవుతున్నాయా? అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు సార్ అయితే మండిపడుతున్నారు. ఇక గట్టనే గొర్రెలు కాసుకునే బర్రెలు కాసుకునేటోళ్లను అడవులకు ఎందుకు పంపుతలేరు? గిరిజనులు పోడు భూములను సాగు చేసుకుంటే ఆ పోడు భూములు సాగు చేసుకున్నటువంటి గిరిజన రైతు బిడ్డల తెరువుకు మీరు ఎందుకు వస్తున్నారు? గట్ల వచ్చిరనుకో నేనే కలిసి వాళ్ళతో కొట్లాడి పోరాటాలు చేస్తా గానీ నేనైతే ఊకునేదే లేదు. తప్పకుండానైతే 49 జీవోనైతే మళ్ళొక మనకు తీసుకొస్తానైతే ఊకునేదే లేదు అని ఖానాపురం ఎమ్మెల్యే సార్ అయితే మండి పడుకుంటా మాట్లాడుతున్నాడు. ఇక నోరున్నది కదా అని చెప్పేసి ఎవరి మీద ఎంత పడితే కదా మాట్లాడితే ఊకుంటారా చెప్పుర్రి అని అంటున్నారు జనాలు. ఇక బ్రేకింగ్ న్యూస్ ముచ్చట చూసుకుంటే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సార్ ఇంటి మీదకైతే దాడికి వెళ్తున్నారట కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు. కొండాపూర్ లో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకైతే ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి అయితే ఆయన కార్యకర్తలను తీసుకొని పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకైతే బయలుదేరిండట. ఇక వెంకటస్వామి ఏమంటున్నాడంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మీద మాట్లాడిన మాటలనైతే మేము ఖండిస్తున్నాము, పాడి కౌశిక్ రెడ్డి సారు అంతే చూస్తామని చెప్పేసి వాళ్ళైతే అక్కడికి వేరు. ఇక ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో మనం చూడాల్సిందేను. మరి రైతులు కూడా ప్రభుత్వం మీద ఆశలు కొట్టేసుకున్నారు. ఎందుకంటే రైతులు పాపం చాలా కష్టాలు పడుతున్నారట. ఇక యూరియా ముచ్చటకైతే యూరియా ఇస్తారా ఇయ్యరా అని వికారాబాద్ జిల్లా బంటారము వ్యవసాయ శాఖ అధికారులను అయితే నిలదీస్తున్నారంట రైతులు. ఇక 2 బస్తాలు ఇస్తే మాకు ఎట్లా సరిపోతుంది? మేము ఎక్కడికి పోవాలి? పెట్టినటువంటి పంటను పీక్కోవాలన్నా? మేము నానా కష్టాలు పడి నానా అప్పులు చేసి మేము వ్యవసాయం చేస్తుంటే మాకు 2 బస్తాలు ఇస్తే మా ఎకరాల పంటకు మేము ఏం వేసుకోవాలి అని ఆవేదన చెందుతున్నారు రైతులు. ఇగోనులా 2 విమానాలకైతే పెను ప్రమాదమే తప్పిందటనులా. ఎదురెదురుగా వెళ్తున్నటువంటి 2 విమానాలు అయితే వాటికైతే ప్రమాదం తప్పిందట. ఇక అమెరికాల హ్యాకరు హంటర్ యుద్ధ విమానానికి అయితే అనుకోకుండా సౌత్ వెస్ట్ విమానం అయితే ఎదురుగా పోయిందట. అయితే యుద్ధ విమానము రాకనైతే గమనించలేదట సౌత్ వెస్ట్ విమానము. గా పైలట్లు ఏం చేసిరంటే ఎంబటే అత్యంత వేగంగానైతే 500 అడుగులకు కిందికైతే దించిరట. ఇక గిట్లా దించేసరికి పెను ప్రమాదం అయితే తప్పిందట. ఇక గంటలు ఉన్న ఇద్దరు పైలట్ సిబ్బందికి అయితే కొంచెం గాయాలయ్యాయట. ఎందుకంటే రయ్యమని కిందికి దించుడుతోటే ఇక ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మీదికి కిందికి అవుతారు కదా. కాకపోతే జనానికైతే ఏం కాలేదట. లేకపోతే పూసంతల ప్రమాదం మస్తు అవునుల్లో. ఇక మిథున్ రెడ్డి సార్ గురించి చెప్పుకుంటే లిక్కర్ స్కామ్ లా సార్ అయితే తీసుకుపోయి అరెస్ట్ చేసి జైలు వేసిర్రు. ఇక సార్ కు కొన్ని సవలతులు కూడా ఇచ్చారు కదా. ఇక మిథున్ రెడ్డి సార్ కి అయితే అటెండర్ ఏ రూల్స్ ప్రకారం ఇయ్యాలి, మేము ఎట్లిస్తాము అని అంటున్నారు. ఇక జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి అయితే ఆయనకు సౌకర్యాలు కావాలని ఇగో షాదాబాయి థాడంతా లేఖనైతే రాసింది కదా. గా లిస్టులను అయితే జైల్లో ఉన్నటువంటి పిటిషన్ అయితే చేసిండులా. ఇక కోర్టు అనుమతులు కూడా ఇచ్చింది. అయితే అందులో ఒకదాన్ని అయితే ఎట్లా నెరవేర్చాలి అని జైలు అధికారులు అయితే అస్సలకే అర్థమైతే లేదట. మరి ఆయన అడిగినటువంటి సౌలతి అట్లున్నది. ఒకటి ఏంటిదంటే మిథున్ రెడ్డికి అయితే సహాయకుణ్ణి ఆయన సమకూర్చాలనుకుంటా లేఖనైతే రాసిండట. మరి గా సహాయకుడు ఎట్లాంటోడంటే ఆయన పిఏగా పనిచేస్తారు కదా. ఇంకా పిఏలను కూడా జైల్లో లోపలికి వచ్చి ఆయనకు సేవలు చేయాలని మిథున్ రెడ్డి సార్ అయితే కోరిండట. కాకపోతే కోర్టు రూల్స్ ప్రకారము ఎవరైనా వ్యక్తి అంటే ఖైదు చేయబడ్డ వ్యక్తికి ఏదన్నా పుసుక్కున వైద్య సేవలు అందించేందుకు ఆయనకు అనారోగ్యం అయ్యి ఆరోగ్యం ఖరాబ్ అయితే ఆ వ్యక్తికి అయితే సహాయం చేసినందుకైతే ఒక కాంపౌండరో ఒక అటెండరో వస్తారు. కాకపోతే నీకు ఏమున్నది, నీ పానం మంచిగానే ఉన్నది కదా, మరి నీకెందుకు పిఏలు అటెండర్లు అని అన్నదట జైలు సిబ్బంది. గట్లనే కోర్టు అందుకనే ఆయనకు ఇచ్చేటువంటి పిఏలను ఎవరైతే ఉన్నారో జైళ్లకు అస్సలకే అనుమతించము అని అయితే చెప్పిండట. చూసిరా మరి ఆయన చేసిందే నేరము, ఆయన అరెస్ట్ చేసిందే నేరం కింద. ఇక ఆయనకు సవలతులతో పాటు ఆయనకు పని చేసేందుకు పని మనుషులు కూడా కావాలంటే కోర్టు ఏమన్నా ఊకుంటుందా చెప్పురి, ఈయనని చెప్పిందటనులా. గీయుల్లా ఈయాటి నేటి వార్తలు
మళ్ళీ నీ మంచి మంచి ముచ్చట్లతో అయితే మళ్ళొక మల్కా నేనైతే మీ ముంగడికి వచ్చి మంచి వార్తలే చెప్తానులా. ఉంటా మరి. శనార్థి అందరికి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.